ఇది అన్నయ్య సంవత్సరం. అది కాదన్నయ్య, మంచి సంబంధం రావాలనే కదా ఇంత డబ్బు ఖర్చు పెట్టి అమ్మాయికి సంగీతం చెప్పిస్తుంటా. అయినా నువ్వు ఎరగా ఉన్నాయా, మన కార్తీయని ఎంత చక్కగా పాడుతుందో. కాదు మరి, అసలు అమ్మాయి గొంతుకులోనే ఉందలేదు మంచి పలుకుబడి. అమ్మాయి కాచాయనే, మీ సాంబమ్మ కాసిన మంచినీళ్ళు పట్టరమ్మా. అయితే అన్నయ్య, పిల్లల్ని చూడడానికి వాళ్ళని ఎప్పుడు తీసుకొస్తావు? చెప్పానుగా, మన అవసరం కానీ వాళ్ళ అవసరం కాదు. 5 ఖర్చుల కింద ఒక 100 అయినా అయ్యేటట్టుగా ఉంది మరి. సరే కానీ అయితే ఒకటి అన్నయ్య, కట్నం మంచి చెడ్డ అన్ని విషయాలు నువ్వే మాట్లాడాలి. ఈ బావకి ఏది తెలియదు అనుకో. ఏమిటక్క, నా ఇల్లు బంగారం కాదు, నేనేదో పరాయవాణ్ణి అయినట్టుగా మాట్లాడుతున్నావే. అదే ఇదిగో మా మంచినీళ్ళు. అదిగో కాచాయిని ముఖంలో పెళ్లి కూడా ఉట్టి పడుతూ ఉంది. ఏమోయే కాచాయిని, సరే అత్తవారింటికి వెళ్ళిన తర్వాత కాస్త ఈ ముసలిమాయ మర్చిపోతావు ఏంటి? ఎందుకు పోతాను అత్తారింటికి, కావస్తే బాగా ఇక్కడ వచ్చి ఉంటాడే. అక్క ఒంపు నుంచి ఇల్లరకుండాలు నేను ఇప్పుడు ఎక్కడపడ్డాను దాని మాటలకేం లే అన్నయ్య. అన్నట్టు బావ ఇంకా రాలేదే? అప్పుడు ఎక్కడ వస్తారు, అమ్మసారి రావద్దు. అదిగో బయట ఆగినట్టుంది, బావ వచ్చి ఉంటాడు. ముసలయ్యమ్మ మొన్న రాత్రి పోయాడు. పోయిన ముసలాన్ని కొద్దారిన చూపించిపోయాడు కాదు. వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా బాగా చేస్తారు. వెరీ గుడ్. సోదరి మన్నారా, మీ అందరికీ నా నమస్కారం. ముందు కూర్చోండి, ఇంకా చాలా ఉంది. కూర్చోండి అయినా తొందరపడకండి. మీ అందరికీ నా నమస్కారాలు. ఆడదాని రంగు పొంగు చూచి కంగారు పడి అసమాన వీరులైన అన్నదమ్ములిద్దరూ ఇలా హజామత్ అయిపోయిన కదా సుందోప సుందులు. సాటిలేని మేటి సినిమా ఆట నేటి రాత్రి ఊరి బయట మా డేరాలో. ఇంకా ఏమిటంటే మిస్ బిల్లి యొక్క పాటలు అసలైన సిసలైన రసగుల్లాలా ఉంటాయి. మిస్ కిక్కి యొక్క పక్కా డాన్సులు చూస్తుంటే మీ గుండెలు టక్ 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 మనం కొట్టుకోవాల్సిందే. ఆకాశంలో అప్సరసల జలక్రీడలు కంటితో చూస్తుంటే నోట్లో నీళ్ళు ఊరవలసిందే. కొట్టుకూడక యొక్క హాస్యానికి మీ పొట్టలు చెక్కలేకపోతే మాదేమో బాధ్యత లేదు, అంతా మీదే బాధ్యత. మంచి తరుణము మించిన దొరకదు, ఆలోచించిన ఆశాభంగము రోజుకు 2 ఆటలు మాత్రమే. నేడే చూడండి, చూస్తే మళ్ళీ చూడండి. సరా కుర్చీలు నిండిన వెనుక గట్లపై కూర్చుండవలను. ఏ కారణము చేతనైనను ఆట ఆగినడలా డబ్బు మాత్రం వాపస్ ఇవ్వబడదు. ఇది చెప్పండి శ్రీ కన్నికా పరమేశ్వరి టూరింగ్ టాకీస్ కి. అందరూ చెప్పండి, మీదేం పోయింది? శ్రీ కన్నికా పరమేశ్వరి టూరింగ్ టాకీస్ కి, శ్రీ కన్నికా పరమేశ్వరి టూరింగ్ టాకీస్ కి, శ్రీ కన్నికా పరమేశ్వరి టూరింగ్ టాకీస్ కి. హలో మై డియర్ ఆంటీ, హౌ డు యు డు? అంతా బాగున్నారా? చాలా కాలం అయింది మిమ్మల్ని చూసి. అదేమిటా చాలా చూస్తావు? నేను మర్చిపోయేటి? అవునులే, చాలా కాలం అయిందిగా. హలో సామం బాబాయ్, హౌ డు యు డు? అంటాడేమిటి? నేను బాబాయ్. నువ్వట్రా? అక్కయ్య ఎవడనుకున్నావు? మన పులిగాడు. పులిగారు కదా బాబాయ్. ఇప్పుడు మన పేరు మాస్టర్ పులి, పార్ట్నర్ అండ్ పబ్లిసిటీ ఎక్స్పర్ట్ శ్రీ కన్నికా పరమేశ్వరి టూరింగ్ టాకీస్. హలో మై డియర్ కేటీ అంటే కాత్యాయని, హౌ డు యు డు? ఆనవాళ్ళు పట్ల కంటే పెరిగిపోయేవే. నువ్వు మాత్రం పెద్ద దొరవైపోలే. టూ మచ్ థర్స్టీ, ఐఎమ్ ఫీలింగ్ టూ మచ్ థర్స్టీ. పబ్లిసిటీ వర్క్ ఎక్కువైపోయింది అత్త. కానీ మంచిగా తెచ్చుకుంటే మంచిగా వాటర్ వాటర్. నువ్వు వచ్చు మా సినిమాలో కిక్కిలా ఉన్నావు. ఒట్టి వేషమేనా లేకపోతే వెనక వేసావా? అదేంటి బాబాయ్, మా సినిమా ఆపరేటర్ మిస్టర్ సేట్జీ బాగున్నంతకాలం మనకేమీ పర్వాలేదు. పుల్లు, ఈ మెడల్స్ అన్ని ఎవరిచ్చారు రా నీకు?
ఒకళ్ళు చేతి బాబాయ్ మంచులు చూసి కష్టపడుతున్నాను మనమే పెట్టించుకున్నాం. పుల్ల అనిపించావురా. ఈ సినిమా మందే. ఇవాళ మీరందరూ సినిమా కావాలి, మంచి సినిమా. మీకోసం సినిమా ఏర్పాటు తప్పకుండా రావాలి. ఇన్నాళ్ళ నుంచి కనపడకపోతే చచ్చాడు అనుకున్నాను, మళ్ళీ తయారయ్యాడు. ఎవడికో బాగా టోపీ వేసినట్టుంది. ఏమైతే ఏం కానక్క, కొత్తగా నేర్చినవాడు. ఏంటండి కారు ఏమైనా చెడిపోయిందా? అవునండి, ఇంటి ట్రబుల్. ఏమండి హ్యాండ్ లేండి. సరిపోయిందండి. థ్యాంక్స్ సార్. నిండా థ్యాంక్స్. రండి కారు దిగబెడతాను. ఎవరు వెళ్ళాలి? అదిగో అదే మా ఊరు. ఎవరింటికి వెళ్ళాలి? నారాయణరావు గారింటికి. మా మామగారింటికే? నారాయణరావు మీకేం కావాలి? మా నాన్నగారే. వాట్? మర్డర్ మర్డర్ మర్డర్. మా సారే? మీరెవరు? నన్నే మర్చిపోయా? అవునే, నువ్వు మిలిటరీ ఆఫీసర్గా అంచేది నన్ను మర్చిపోయి ఉంటావు. కానీ నువ్వు నన్ను తన్ను మాత్రం నేను మర్చిపోలేదు. నేను మాస్టర్ పులి పొలేను బావా. ఓ నువ్వు పట్టురా. ఏంటి డ్రెస్ ఏమిటి, వ్యాన్ ఏమిటి, ఇదంతా ఏమిటి? టూరింగ్ టాకీ సౌండ్ చేస్తాను. నడు చెప్తాగా, దారిలో చెప్తా కదంతా. భలే మంచి గమ్మతుగా మీట్ అయ్యాం మనం. ఎన్ని విధాలు చూసినా మన అమ్మాయి జాతకానికి అబ్బాయి జాతకానికి ఏది కలవలేదయ్యా. అదేమిటి బావా, నా ఇల్లు బంగారం గాను జాతకాలు కలవడం లేదని చెప్పి నిక్షేపం లాంటి సంబంధం వదులుకుంటావటయా? చేతిలో ఉన్న పనేగా, ఎలాగో అలా కలిపేద్దరు. బావా 1000 అబద్ధాలు చెప్పైనా ఒక్క పెళ్లి చేయమన్నారు పెద్దలు. నామధేయం నాన్న, నా నాన్న వాళ్ళు పట్టలేదా నాన్న? ఇల్లు బంగారం గాను నీకు నేను చెప్పానా లేదా? వాడు ఎక్కడికి వెళ్ళడు, తిరిగి వస్తాడు. అది ఎప్పుడు చెప్పాను నీకు? వచ్చాడు లేదా? మాస్టర్ పుల్ అంటే మీకు తులకనగా ఉంది. చూడండి ఎవరిని తీసుకొచ్చానా. నువ్వు ఇక్కడ నిలబడున్నావా? రాలుడా రా, కూర్చో. వెళ్ళొస్తాను బాబా. బాయ్ బాయ్. సీరియో మర్చిపోయాను, ఇవాళ సినిమా తప్పకుండా రావాలి. భయంకర నారీ పిశాచి స్టారింగ్ మిస్ కిక్కీ. గ్రేట్ పిక్చర్. బాయ్ బాయ్ టాటా. ఆవిడ మన లక్ష్మిరా. లక్ష్మి ఏమన్నయ్యా, నువ్వు వాళ్ళతో సినిమాకి పోలే? అప్పుడే వచ్చేసా? ఆ పుల్లిగాడు చూడనిస్తేగా లోడ 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 ఒకటే వాగుడు.
తలలో పుట్టి వచ్చేసాను. కాఫీ తేనా అన్నయ్య? అక్కర్లేదమ్మా, మంచినీళ్ళు చాలు. అలాగే. ఈ బొమ్మ నువ్విచ్చింది అన్నయ్య. ఈ నేళ్లు ఎంత జాగ్రత్తగా దాచావమ్మా. జ్ఞాపకం ఉందా అన్నయ్య? ఈ బొమ్మ నాకు ఇస్తూ ప్రతిరోజు నన్ను చూడడానికి వస్తానన్నా. ఆఖరి రోజున తాతయ్య నిన్ను చూడాలని ఎంతో ఆశపడ్డాడు. చెల్లి, నిన్ను తాతయ్యను చూడాలి నేనమ్మా నేను వచ్చింది. చివరికి తాతయ్యను చూసి అదృష్టం లేకపోయింది. నువ్వు వచ్చిన ఈ 4 రోజుల నుంచి చచ్చిపోయిన తాతయ్య మళ్ళీ తిరిగి వచ్చినట్లుగా ఉంది. రేపే వెళ్ళాలా అన్నయ్య? అవునమ్మా, సెలవు రోజులన్నీ క్షణంలో గడిచిపోయాయి. రేపు తప్పకుండా వెళ్ళాలి. నా అడ్రస్ ఇస్తాను, అప్పుడప్పుడు తప్పకుండా ఉత్తరాలు రాస్తూ ఉండు. ఇదిగో, ఎందుకేంటి పెద్దవాడిని ఇస్తుంటే తీసుకో. వస్తానమ్మా. ఒక్క వారం రోజులు ఉండరా? మన కాట్యాన్ని చూడడానికి పెళ్లి వారు వస్తున్నారా? వీల్లేదమ్మా, మిలిటరీ రూల్స్ ఒప్పుకోవు. ముహూర్తం పెట్టగానే జాబు రాయి, పెళ్లికి తప్పకుండా వస్తా. వస్తాను నాన్నగారు. లక్ష్మి, వస్తానమ్మా. నా తల్లి గారు త్వరగా లేమ్మా, పెళ్లివారు వచ్చి వెళ్ళైంది. మొహాలు ఎత్తుకుని చిరాచి కట్టుకుని ముస్తా భూములు వాడు వచ్చి వెళ్ళైంది. అబ్బా వాడని రానిదే, ఎంతసేపు కట్టుకుంటాను. నిలబడతాను, వస్తున్నట్టు త్వరగా లేమ్మా. పదా నేను వస్తాగా. చాలండి, వద్దండి. అదేమిటయ్యా, కాబోయే పెళ్లి కొడుకువి వెయ్యకుండానే వద్దంటే ఏదో అజీర్తి రోగం ఉందనుకుంటారు. నువ్వు వెయ్యమ్మవి. ఏటమ్మో లక్షమ్మా, ఓహో, ఈ సంగతిలో మీ రామమ్మాలైనా మర్చిపోయావే. రామమ్మారా, అదంగా చేస్తున్నాను ఇక్కడ పడి. ఇంకా రామం గారు, ఈ అమ్మాయి ఎవరండి? మా బావగారు అన్న కూతురు. చిన్నతనంలోనే తల్లి తండ్రి పోయారు, మా ఇంట్లోనే ఉంటూ ఉంది. అక్క, ఏమిటి ఆలస్యం? అమ్మాయిని తీసుకురా మరి. తీసుకొస్తున్నాను.